ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిమిత్తమై తీవ్ర కసరత్తులు చేస్తుంది. నవంబర్ 22 నుండి పెర్త్ వేదికగా జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాని వారి గడ్డపై ఓడించడం అంత సులభమైన విషయం కాదు. ఈ నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. కంగారులను వారి గడ్డపై ఇబ్బంది పెట్టడానికి హెడ్ కోచ్ గంభీర్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాడు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడ్డానికి ఎంపిక చేసిన ఫాస్ట్ బౌలింగ్ బృందంలో బుమ్రా ఒక్కడే సీనియర్ ఆటగాడు. సిరాజ్ ఉన్నప్పటికీ అతడి ఫామ్ ప్రస్తుతం పేలవంగా ఉంది. మిగతా ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేదు. దీంతో బుమ్రాకి జోడీగా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని ఆసీస్కి పంపాలని టీమిండియా యాజమాన్యం నిర్ణయించుకుంది. షమీ లాంటి అనుభవజ్ఞుడు బుమ్రాకి తోడైతే ఆస్ట్రేలియాని నిలువరించడం జట్టుకి సులభమవుతుంది. బుమ్రాపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆస్ట్రేలియా లాంటి పేస్ పిచ్లపై షమీ లాంటి పేసర్ జట్టులో ఉండడం జట్టుకి ఎంతైనా అవసరం. అయితే గాయం కారణంగా ఏడాదిగా క్రికెట్ కు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తో అంతర్జాతీయ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వాలంటే అంతకంటే ముందు అతడు తన ఫామ్ ని నిరూపించుకోవాలి. దీనికోసం అతడు బెంగాల్ తరపున రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. కాగా గాయం నుండి షమీ పూర్తిగా కోలుకున్నాడు. అయితే మ్యాచ్ ఫిట్నెస్ సాధించడం కోసం బెంగాల్ తరపున అతడు ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీం షమీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్ లో ఆడి షమీ తన సత్తా చాటగలిగితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 3వ మ్యాచ్ సమయానికి భారత జట్టులో చేరే అవకాశం ఉందని బీసీసీఐ సూచాయిగా ప్రకటించింది. మరి ఏడాది విరామం తర్వాత క్రికెట్లోకి అడుగు పెడుతున్న షమీ ఎలా రాణిస్తాడని ఆసక్తికరంగా మారింది. రంజీలో మధ్యప్రదేశ్తో జరిగే మ్యాచ్లో మహమ్మద్ షమీ చెలరేగితే ఆస్ట్రేలియాతో చివరి 3 టెస్టులకు తప్పకుండా అతనికి ఆడే అవకాశం దక్కుతుంది. అదే జరిగి షమీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైతే భారత బౌలింగ్ యూనిట్ బలం మరింత పెరుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.